అందరికీ నవచైతన్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 9వ తరగతి ఫిజిక్స్లోని 4వ పాఠం పరమాణు నిర్మాణం గురించి రివ్యూ చేద్దాం. ఇక మనం చూసుకుంటే పదార్థ నిర్మాణానికి పరమాణువులు అణువులు ప్రాథమిక నిర్మాణ ఘటకాలు అని మనకు తెలిసే ఉండాలి. అంటే ఏ పదార్థమైనా సరే పరమాణువు లేదా అణువులతో ఏర్పడుతుంది. పరమాణువులు అవిభాజ్యం అనే విషయం స్థిర విద్యుత్ మరియు విద్యుత్ పదార్థాలతో ఏ పరిస్థితుల్లో విద్యుత్ ప్రవహిస్తుంది వంటి వాటిపై జరిపిన అధ్యయనాలు తెలియజేస్తాయి. ఓకేనా, అంటే పరమాణువులు అనేవి అవిభాజ్యాలు అనేవి మొదట్లో అనుకునేవాళ్ళు, కానీ స్థిర విద్యుత్ ఏ విధంగా ఏర్పడుతుంది అని పరిశోధన జరిపిన తర్వాత అవి కూడా విభాజికాలే, అంటే విభజించబడతాయని గుర్తించారనమాట. మరి పదార్థాల్లో గల ఆవేశిత కణాలు ఎలా ఉంటాయి? 1900 సంవత్సరంలో పరమాణువులను కనీసం ఒక ఎలక్ట్రాన్ అనే ఉపకణాన్ని కలిగి ఉంటుంది అని జేజే థామ్సన్ అయితే కనుగొనడం జరిగింది. కాబట్టి సో ఆవేశిక మనకి పదార్థంలో ఎలక్ట్రాన్లు ఉంటాయని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే జేజే థామ్సన్ 1900లో కనుగొన్నారు. అయితే ఎలక్ట్రాన్ కనుగొనక ముందే 1886లో గోల్డ్ స్టెయిన్ వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్య కిరణాలని పేరు పెట్టాడు. అయితే ఈ కిరణాలనే మనం ధనావేశిత కిరణాలని పిలుస్తాం అనమాట. సో ధనావేశిత కిరణాలు కనుగొంది గోల్డ్ స్టెయిన్ 1886 అని చెప్తాము. ఈ ఉపపరమాణు కణాలు ఆవేశంతో పోలిస్తే సమానమైన పరమాణం మరియు వ్యతిరేక గుర్తు కలిగినటువంటి ఎలక్ట్రాన్ ఉంటుంది. దాని ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపుగా 2000 రెట్లు ఉంటుందని కనుగొన్నారు. దీన్నే మనం ప్రోటాన్ అని పిలుస్తాం అనమాట. అంటే ప్రోటాన్ అనేది ఎలక్ట్రాన్కి సమానమైనటువంటి ఆవేశాన్ని కలుగుతుంది. అదేవిధంగా ద్రవ్యరాశి చూసుకుంటే ఎలక్ట్రాన్ కన్నా 2000 రెట్లు అధికంగా ఉంటుంది. సాధారణంగా ఎలక్ట్రాను ఈను e⁻⁻1గా రాస్తారు. అది ప్రోటాన్ అయితే p పైన ఒక ప్లస్తో రాస్తారనమాట. ప్రోటాన్ ద్రవ్యరాశిని ఒక యూనిట్గాను దాని ద్రవ్యరాశిని +1గాను తీసుకుంటారు. అంటే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిని ఎప్పుడు కూడా ఒక యూనిట్గా లేదా +1గా చెప్తాను అనమాట. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరిగణించదగినది ఎలక్ట్రాన్ ఆవేశాన్ని -1గా సూచిస్తారు. అంటే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశిని పరిగణించదగినది అంటే దాన్ని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంతేకాక దాని యొక్క ఆవేశాన్ని అయితే -1గా తీసుకుంటారు. పరమాణు ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లతో ఏర్పడి వాటి ఆవేశాలు తుల్యమవుతుంటాయి. అంటే పదార్థంలో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉండడం వల్ల తుల్యమవుతుంది, అంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రోటాను పరిమాణం లోపల ఉంటాయని ఎలక్ట్రాన్ను తొలగించినంత సులభంగా ప్రోటాన్ను తొలగించడం కుదరదని తెలుస్తుంది. ఎందుకంటే మనకు ప్రోటాన్ అనేది కేంద్రకంలో ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించడం అనేది అంత తేలిక కాదు. ఇంకా పరమాణు నిర్మాణానికి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకు వచ్చిన సిద్ధాంతం ఏదంటే డాల్టన్ పరమాణు సిద్ధాంతం అని చెప్తాము. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే పరమాణువులు అనేవి అవిభాజ్యమైనవి మరియు నాశనం లేనివి అనేది మనకు తెలుస్తుంది. కానీ తర్వాత మనం చేసినటువంటి ప్రయోగాల ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ పరమాణువు లోపల 2 ప్రాథమిక కణాలు అంటే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఆవిష్కరణ అనేది డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని విఫలమగటానికి కారణమవుతాయి. అయితే మొట్టమొదటిసారిగా జేజే థామ్సన్ పరమాణు నిర్మాణానికి ఒక నమూనాను అయితే ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట. మరి ఆ థామ్సన్ చెప్పినటువంటి పరమాణు నమూనా ఎలా ఉంటుందో, అయితే థామ్సన్ తన పరమాణు నమూనా చెప్పడానికి ఏం చేశారంటే క్రిస్మస్ రోజు తినేటటువంటి ఒక వంటకం అయితే ఉంటుంది, దాన్నే ప్లమ్ పుడింగ్ అంటారు. ఓకే, దీన్ని పోలిన ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడనమాట. గోళాకారపు క్రిస్మస్ పిండి వంటకంలోని ఎండిన పండ్లు డ్రై ఫ్రూట్స్ లాగా ఎలక్ట్రాన్ల గోళాకార ధనావేశంలో విస్తరించి ఉంటాయని, దీనిని పుచ్చకాయతో కూడా ఆయన పోల్చవచ్చు అని చెప్పాడు. అంటే కర్బూజతో కూడా పోల్చవచ్చు అని ఆయన చెప్పడం జరిగిందనమాట. మరి అంటే ఒక పరమాణు మనం తీసుకున్నట్లయితే మొత్తం ఉన్నది ఒక కర్బూజాని తీసుకుంటే మొత్తం ఎరుపు గుడ్డు ఎక్కడైతే ఉంటుంది గుజ్జు ఉంటుంది కదండి, ఆ గుజ్జు అనేది మీకు ఏమవుతుంది ధనావేశం అని చెప్పాడు అనమాట. అంటే పుచ్చకాయలు ఎర్రటి గుజ్జు అనేది విస్తరించిన మాదిరిగా పరమాణువులో ధనావేశం విస్తరించి ఉంటుంది. పుచ్చకాయల విత్తనాల మాదిరిగా ధనావేశంలో గోళాకారంలో ఎలక్ట్రాన్లు ఇమిడి ఉంటాయని చెప్పాడనమాట. అయితే జేజే థామ్సన్ డిసెంబర్ 18న 1856లో ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ఉండేటటువంటి ఒక చివరి ప్రాంతమైనటువంటి చీతమ్ హిల్ అనే ప్రదేశంలో జన్మించాడు అనమాట. ఆయన గురించి ఇవ్వడం జరిగింది. ఆయనకు 1906లో ఎలక్ట్రాన్ కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇతడు కేంబ్రిడ్జిలోని క్యావెండిష్ ల్యాబొరేటరీకు 35 సంవత్సరాలుగా సలహాదారుగా పనిచేస్తారనమాట. అయితే విశేషం ఏంటంటే ఇతని దగ్గర అభ్యసించినటువంటి 7 శిష్యులు కూడా నోబెల్ బహుమతులు పొందారనమాట. థామ్సన్ ప్రతిపాదనలు
ఎలా ఉంటాయో చూద్దాం. పరమాణు ధనావేశిత గోళాన్ని కలిగి ఉండి అందులో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి అని చెప్పాడు. ధనావేశ రుణావేశాలు సమాన పరిమాణంలో ఉన్నందున పరమాణువులు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయని చెప్పాడనమాట. అయితే థామ్సన్ నమూనా పరమాణు విద్యుత్ పరంగా తటస్థమైందని చెప్తాడు. అయితే దీంట్లో కూడా మనకి మొత్తం ధనావేశితం ఉండేటప్పుడు మధ్యలో మీకు ఏముంటుంది చెప్పండి, రుణావేశం ఉంటుందన్నమాట. మరి ఆ రెండు కూడా ఎప్పుడు కూడా తటస్థంగా రియాక్ట్ అవుతాయంటే దానికి వివరించలేకపోయాడు అనమాట. ఇక రూదర్ఫర్డ్ గురించి చూద్దామండి. సో తర్వాత వచ్చినటువంటి దాన్ని రూదర్ఫర్డ్ పరమాణు నమూనా అని పిలుస్తారు. మరి దీంట్లో విశేషాలను చూద్దాం. ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ పరమాణులోని ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయో తెలుసుకోవాలని కుతూహలపడ్డాడు. ఈ ప్రయోగంలో వేగంగా చలించే ఆల్ఫా కణాలను పలుచని బంగారు రేకుపై పడేటట్లు చేశాడనమాట. అతడు పలుచని బంగారు రేకుపై ఎంపిక చేసుకున్నాడు ఎందుకంటే అది సాధ్యమైనంత పలుచని పొరగా మారగలదు. ఈ బంగారు రేకు సుమారు 1000 పరమాణుల మందం కలిగి ఉంటుంది. అంటే అంత పలుచగా మనమైతే తయారు చేయవచ్చు అనమాట. ఆల్ఫా కణాలు 2 యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లు. వీటికి 4 యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుంది. వేగంగా చలించే కణాలను గణనీయమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఆల్ఫా కణాలను తీసుకొచ్చి బంగారు రేకు పైన విచలనం చెందించాడు అనమాట. అంటే వాటిపై అయ్యేటట్లు పరిక్షేపణ చెందించాడు. బంగారు రేకులోని పరమాణువులో గల ఉప పరమాణు కణాలు ఆల్ఫా కణాలను విచలనం చెందిస్తాయని, ఆల్ఫా కణాలు ప్రోటాన్ల కంటే బరువైనందువలన అవి ఎక్కువగా విచలనం చెందవని అతను భావించాడు. అయితే ప్రోటాన్ల కన్నా ఆల్ఫా కణాలు అనేవి బరువైనవి కాబట్టి ఆ విచలనం చెందవనుకున్నాడు అనమాట. కానీ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత తన ప్రయోగంలో ఊహించిన ఫలితాలు అనేవి ఆయన గమనించడం అయితే జరిగిందనమాట. వేగంగా చలించే ఆల్ఫా కణాలు చాలా వరకు బంగారు రేకు గుండా నేరుగా దూసుకువెళ్ళాయి. కొన్ని కణాలు మాత్రమే తక్కువ కోణంతో బంగారు రేకుతో విచలనం చెందించబడ్డాయి. ఆశ్చర్యంగా ప్రతి 12,000 కణాల్లో 1 మాత్రమే వెనుకకు తిరిగి వచ్చిందని చెప్పాడనమాట. రూదర్ఫర్డ్ మాటల్లో, మీరు టిష్యూ పేపర్పై 10 అంగుళాల షెల్ను కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపుగా నమ్మశక్యం కానిదిగా ఉంటుంది అని ఆయన మాటల్లో చెప్పాడనమాట. అయితే ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ అలాగే ఎక్కడ జన్మించాడంటే స్ప్రింగ్ గ్రోవ్లో స్ప్రింగ్ గ్రోవ్ అనే పట్టణంలో ఆగస్టు 30, 1871 సంవత్సరం జన్మించాడు. ఇతన్నే మనం ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని పిలుస్తాం. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడిగా పిలవడం జరుగుతుంది రూదర్ఫర్డ్ని. ఇక తర్వాత రేడియో ధార్మికతపై పరిశోధనలు మరియు బంగారు రేకు ప్రయోగం ద్వారా పరమాణువులో కేంద్రకం ఇతను ఆవిష్కరించాడు. అంటే పరమాణు కేంద్రకం అనగానే మీరు రూదర్ఫర్డ్ పేరు చెప్పాల్సి ఉంటుంది. ఇతనికి కూడా 1908లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతినైతే లభించడం జరిగింది. సారూప్య కారణాల నుండి రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాలు క్రింది విధంగా ముగించాడు. ఆయన చెప్పినటువంటి ప్రతిపాదనలు ఒకసారి చూసుకుందాం. పరమాణులో చాలా భాగం ఖాళీ, ఎందుకంటే దాదాపు అన్ని ఆల్ఫా కణాలు బంగారు రేకు గుండా వెనుకకు మళ్ళకుండా చొచ్చుకొని వెళ్ళాయి. అంటే చాలా వరకు ఖాళీ ఉండడం వల్లనే అవి నేరుగా వెళ్ళాయని చెప్పాడు. ధనావేశం చాలా స్వల్ప ప్రదేశాన్ని ఆక్రమించినందువలన అతి స్వల్ప సంఖ్యలో కణాలను విచలనం చెందాయి. ఆల్ఫా కణాల్లో అతి స్వల్ప సంఖ్యలో 180 డిగ్రీల కోణంతో వెనక్కి మెరలాయి. అనగా బంగారు రేకు పరిమాణంలో అంటే బంగారు పరమాణువులోని ధనావేశం మరియు ద్రవ్యరాశి ఆ పరమాణువులోని అతి తక్కువ ఘన పరిమాణంలో కేంద్రీకరించబడుతుంది అని చెప్పడం జరిగింది. అతడు కేంద్రం వ్యాసం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే 10⁵ టైమ్స్ తక్కువ ఉంటుందని నిర్ధారించాడు అనమాట. పరమాణువులో చూసుకుంటే కేంద్రకం అనేది 10⁵ రెట్లు చిన్నదిగా ఉంటుంది. రూదర్ఫర్డ్ తన ప్రయోగం ఆధారంగా పరమాణు కేంద్రక నమూనాను ప్రతిపాదించాడు. అంటే కేంద్రకం అనేది ఉంటుందని చెప్పాడనమాట. దీని ముఖ్యాంశం చూసుకుంటే పరమాణువులో గల ధనావేశం కేంద్రకం అంటారని, పరమాణు ద్రవ్యరాశి ఈ కేంద్రంలోనే ఉంటుందని చెప్పాడనమాట. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమణ చేస్తూ ఉంటాయని చెప్పాడు. పరమాణు పరిమాణంతో పోల్చుకుంటే కేంద్రక పరిమాణం చాలా చిన్నదని చెప్పాడు. అయితే రూదర్ఫర్డ్ నమూనాల్లోనే లోపాలు కూడా లేకపోలేదు. వృత్తాకార కక్షలో పరిభ్రమణ చెందే ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండవు, ఎందుకంటే ఏదో ఒక రోజు తమ శక్తిని నాశనమైపోయి కేంద్రకంలో పడిపోవాలి. ఏ కణమైనా వృత్తాకార కక్షలో తిరిగితే అది త్వరణాన్ని పొందుతుంది. త్వరణంలో ఉండే ఆవేశిత కణం శక్తిని విడుదల చేస్తుంది.
వస్తుంది. ఫలితంగా పరిభ్రమణం చెంది ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోయి చివరకు కేంద్రకంలో పడిపోతుంది. ఒకవేళ ఇదే నిజమైతే పరమాణువు చాలా అస్థిరమైనది అవుతుందన్నమాట. ఫలితంగా పదార్థం మనకు తెలిసిన స్థితిలో ఉండదు, కానీ పరమాణువులు స్థిరంగా ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయాడు అనమాట. తర్వాత రూదర్ఫర్డ్ పరమాణు నమూనా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఈ విధంగా మనకు రూదర్ఫర్డ్ సరిమింది. ఇక తర్వాత మనం చూద్దాం. రైట్. సో దీన్ని సరిచేస్తూ మనకు వచ్చిన నమూనానే మనం బోర్ పరమాణు నమూనా అని పిలుస్తారు. రూదర్ఫర్డ్ నమూనాలోని లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ కింది ప్రతిపాదనలు పరమాణు నమూనా వివరించాడనమాట. కొన్ని ప్రతిపాదనలు చేస్తూ మీకైతే వివరించడం అయితే జరిగిందనమాట. పరమాణువులోని ఎలక్ట్రాన్లు వివిక్త కక్షలనబడే కొన్ని ప్రత్యేక కక్షల్లో మాత్రమే పరమాణువులు అనుమతించబడతాయని చెప్పాడనమాట. అంటే పరమాణులో కొన్ని నిర్దిష్టించినటువంటి కక్షల్లోనే ఎలక్ట్రాన్లు అనుమతించబడతాయి. ఈ వివిక్త కక్షల్లో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని వెలువరించదు, అంటే శక్తిని కోల్పోవడం కానీ శక్తిని గ్రహించడం జరగదని చెప్పాడనమాట. నీల్స్ బోర్ కోపెన్హేగన్లో అక్టోబర్ 7, 1885 జన్మించాడనమాట. ఇతడు 1916 సంవత్సరంలో కోపెన్హేగన్లోని విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా నియమించబడ్డాడు. పరమాణు నిర్మాణంపై చేసినటువంటి పరిశోధనలకు ఈయనకి 1922లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఒక ఆచార్యుడిగా బోర్ రాసిన అసంఖ్యాకమైన రచనలు 3 పుస్తకాల రూపంలో ప్రచురించబడ్డాయి. అంటే బోర్ రాసినటువంటి మొత్తం రచనలు కూడా 3 పుస్తకాలుగా వచ్చాయి. ఒకటి ది థియరీ ఆఫ్ స్పెక్ట్రో అండ్ అటామిక్ కాన్స్టిట్యూషన్, సెకండ్ వన్ అటామిక్ థియరీ, మూడోది ది డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ అనే పేరుతో రావడం జరిగింది. ఈ కర్పలాలు లేదా కక్షలు శక్తి స్థాయిలను కూడా అంటారని చెప్పాడు. పరమాణులోని కొన్ని శక్తి స్థాయిలు n=4 అని, m=3 అని, l=2 అని, k=1 అని చెప్పాడు అనమాట. అంటే వీటి యొక్క సంఖ్యను KLMN అని చెప్తారు. అంటే పరమాణుకు కేంద్రకం దగ్గరగా ఉండేది LK అని, కాస్త తర్వాత ఉంది L అని, తర్వాత M అని, తర్వాత N అని చెప్పాడనమాట. అయితే వీటి యొక్క N విలువలు అనేవి 1, 2, 3, 4గా సంఖ్యలతో సూచిస్తారు. ఇక న్యూట్రాన్ల గురించి చూద్దాం. జే చాడ్విక్ అనే శాస్త్రవేత్త 1932 సంవత్సరంలో ప్రోటాన్ ద్రవ్యరాశితో దాదాపుగా సమాన ద్రవ్యరాశి కలిగినటువంటి ఎలాంటి ఆవేశం లేని మరొక పరమాణు ఉపకణాన్ని ఆయన కనుగొనడం జరిగింది. కాబట్టి జే చాడ్విక్ 1932 సో ఏం కనుగొన్నాడండి? న్యూట్రాన్ అనమాట కనుగొనడం జరిగింది. దాన్ని న్యూట్రాన్ అని పేరు పెట్టాడు. హైడ్రోజన్ మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాల్లో న్యూట్రాన్లు ఉంటాయి. సాధారణంగా న్యూట్రాన్ను Nతో సూచిస్తారు. పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్ మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశిని మనం పరమాణు ద్రవ్యరాశి అంటాము. సో ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. పరమాణు ద్రవ్యరాశిని వేటి యొక్క ద్రవ్యరాశిల మొత్తం తీసుకుంటారంటే పరమాణులోని ఎలక్ట్రాన్ మరియు న్యూట్రాన్ల సంఖ్యని కలిపి తీసుకుంటారు. వివిధ కర్పరాల్లో ఎలక్ట్రాన్లు ఎలా అమరు ఉంటాయో మనం తెలుసుకోవాలి. పరమాణులోని వివిధ కర్పరాలు ఎలక్ట్రాన్ల పంపిణీ బోర్ మరియు బ్యూరీ శాస్త్రవేత్తలు వివరించారు. క్రింది షరతులను అనుసరించి పరమాణువులో వివిధ శక్తి స్థాయిలు లేదా కర్పరాలు ఎలక్ట్రాన్లు నింపబడి ఉంటాయని చెప్పాడనమాట. ఒక కర్పరంలో నింపబడే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను 2n² ఫార్ములా సూచిస్తారు. ఇందులో కర్పరపు సంఖ్య లేక శక్తి స్థాయి సూచి 1, 2, 3 వివిధ కర్పరాల్లోని ఎలక్ట్రాన్ సంఖ్య కింది విధంగా ఉంటుందని చెప్తాడు. ఒకవేళ మొదటి కర్పరం అనుకోండి, k మనకేమొస్తుంది 1 వస్తుంది. కాబట్టి 2 × 1² 2. అంటే దీన్ని మనం ఏమంటే 1వ షెల్లో 2 ఉంటాయి. రెండవ కర్పరంలో 2 వేసాం అనుకోండి 8 అండి. ఇక్కడ ఏమేమి ఉంటాయండి? ఇక్కడ సాధారణ s ఆర్బిటాలో ఉంటుంది కాబట్టి 2 ఉంటాయి. S2 ఇక్కడ మీకు Sలో 2 ఉంటాయి, Pలో 6 ఉంటాయి. ఇక మూడో కర్పరంలోకి వచ్చేసరికి 18 అండి. సో SPD Sలో 2, Pలో 6, Dలో 10 అండి. ఇలా అలాగే నాలుగో కర్పరంలోకి వచ్చేసరికి మనకి S2 అలాగే P6 D10 F14. సో మొత్తం లెక్క పెట్టుకుంటే మీకు 32 వస్తాయండి. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే లెక్కించడం అనేది మనకు రావాలి. అయితే చిట్ట చివరి కర్పరం నుండి నిండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎల్లప్పుడూ కూడా 8గానే ఉంటుందన్నమాట. అంటే అవుటర్ మోస్ట్ అంటాం కదా, చిట్ట చివరి కక్ష అనేసరికి ఎప్పుడు కూడా 8 మాత్రమే ఉంటుంది. మీరు ఏ పరమాణువు తీసుకున్నా కూడా అంతర కర్పరాలు నిండకుండా ఇచ్చిన కర్పరంలో ఎలక్ట్రాన్లు నింపబడవు. అనగా కర్పరాలు దశల వారీగా నింపబడతాయి. అంటే బయట 8 అనేవి లోపల ఉండే కక్షలు అనేవి ఒక్కొక్కటి నింపుకుంటూ వస్తాయి అన్నమాట. అయితే ఈ ఆర్డర్ అనేది మనం చూసుకుంటే 18 మూలకాల వరకు కూడా ఒక పద్ధతిలో ఉంటాయి. 18 తర్వాత మనకి ఏమవుతుంది,
మారుతుంటుందన్నమాట. సంయోజకత అంటే ఏమిటి? ఒక పరమాణు యొక్క బాహ్య కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్ల సంయోజక ఎలక్ట్రాన్లు అని పిలుస్తారు. బోర్ బ్యూరీ షరతు ప్రకారం ఒక పరమాణు యొక్క బాహ్య కర్పరం నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8. ఏ మూలక పరమాణువులు బాహ్య కర్పరాలు 8 ఎలక్ట్రాన్లు ఉంటాయో అవి అత్యల్ప క్రియాశీలతను కలిగి ఉంటాయి. వీటి యొక్క సంయోగ సామర్థ్యము లేదా సంయోజకత 0 ఉంటాయి. అంటే ఇవి చాలా తక్కువ చర్యశీలత కలిగి ఉండడం వల్ల వీటిని మనం ఏమని పిలుస్తామంటే జడవాయువులు అని పిలుస్తాం అనమాట. అయితే ఈ జడవాయువులో మనం చూసుకుంటే ఒక్క హీలియం తప్ప, హీలియంలో మాత్రమే చెట్టు చివరిగా 2 ఉంటాయి. మిగతా అన్ని మూలకాల్లో కూడా మీకు 8 ఎలక్ట్రాన్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే మనం చూడొచ్చు. సో హైడ్రోజన్ 1, హీలియంలో 2 చుక్కలు వేసారు చూడండి, 2 ఎలక్ట్రాన్లు ఇలా మనకైతే ఉన్నాయి. వాటి యొక్క కొన్ని సంయోజకతలు, వ్యాలెన్సీ సంఖ్యలు ఇవన్నీ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఈ వీడియోని ఒకసారి పాస్ చేయండి. పాస్ చేసి మొత్తం మీరు చెక్ చేయండి ఒకసారి. తర్వాత చూసుకుంటే మూలక పరమాణు సంయోజక సామర్థ్యం అనగా చేరినుందే స్వభావం మరియు అదే మూలకం పరమాణుతో లేదా విభిన్న మూలకాల పరమాణుతో చేరి జరిపేందుకు చేసే ప్రయత్నంలో వాటి బాహ్య కర్పరాలను పూర్తిగా నేర్పుకుంటుంది. అంటే ఎప్పుడు కూడాను ఒక పరమాణు అనేది చివరిగా మనకి 8 ఎలక్ట్రాన్లను ఉంచుకునే ఉద్దేశంతో అది ఇతర మూలకాలతో కానీ లేదా అదే మూలకంతో కానీ ఏమవుతుందంటే చర్య జరిపడానికి ప్రయత్నించుకుంటూ 8 ఎలక్ట్రాన్లను ఉంటుందన్నమాట. బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉండడాన్ని అష్టక నియమము అని పిలుస్తారనమాట. పరమాణువులు వాటి బాహ్య కర్పరాల్లో అష్టకం పొందడం కోసం చర్యలు పాల్గొంటాయి. ఇది ఎలక్ట్రాన్లను పంచుకోవడంగా కానీ లేదా గ్రహించడం ద్వారా కానీ లేదా కోల్పోవడం ద్వారా జరుగుతుందన్నమాట. ఎలక్ట్రాన్ల పంపకం ఎలా ఉంటుందంటే పంచుకోవడం, గ్రహించడం లేదా వదులుకోవడం. బాహ్య కర్పరంలో అష్టకం పొందేందుకు గ్రహించి లేదా కోల్పోయినా లేదా పంచుకోగలిగిన ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క సంయోగం చెందే సామర్థ్యం చూపుతుందన్నమాట. దీన్నే మనం ఏమంటాం? సంయోజకత అంటాము. ఓకేనా? ఒక పరమాణువు అనేది ఎన్ని రసాయన బంధాలు ఏర్పరచుకోగలదో ఆ సామర్థ్యాన్నే మనం సంయోజకత అని పిలుస్తాం. హైడ్రోజన్, లిథియం, సోడియం పరమాణులు తమ బాహ్య కర్పరంలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయి. ఈ మూడింటిలో ప్రతిదీ ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతుంది కనుక వీటి సంయోజకత 1 అని చెప్తాము. అదే మెగ్నీషియం తీసుకుంటే బాహ్య కర్పరంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అల్యూమినియంలో మనకి 3 ఉంటాయన్నమాట. కాబట్టి మెగ్నీషియం యొక్క సంయోజకత 2, అల్యూమినియం 3 అని చెప్తాం. ఫ్లోరిన్ పరమాణు బాహ్య కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి కనుక దాని సంయోజకత 7గా ఉండాలి. కానీ మనం అలా చెప్పం. ఫ్లోరిన్ 7 ఎలక్ట్రాన్లను కోల్పోవడం కంటే ఒక ఎలక్ట్రాన్ గ్రహించడం సులభం కనుక దాని వ్యాలెన్సీ అష్టకం నుండి 7 ఎలక్ట్రాన్లు తీసివేయగా 1 అని అదే ఫ్లోరిన్ వ్యాలెన్సీ అవుతుందన్నమాట. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాం, ఎప్పుడు కూడాను 1 నుండి 4 ఎలక్ట్రాన్లు కానీ బాహ్య కర్పరంలో ఉంటే దాని యొక్క వ్యాలెన్సీ ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ చెప్తారు. ఒకవేళ 5 నుండి 7 వరకు ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 8 మైనస్ చేయాలి. 8 మైనస్ చేసేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయనుకోండి, 8 - 5 దాని సంయోజకత 3. అదే 6 ఉన్నాయనుకోండి, 8 - 6 = 2 ఇలా చెప్తారనమాట. ఒక మూలక పరమాణువు నిర్దిష్టమైన సంయోగ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే దాని యొక్క టీ సంయోజకత అని చెప్తాం. అంటే సంయోజకత అని పిలుస్తాం అనమాట. వరుసలో మొదటి 18 మూలకాల వ్యాలెన్సీలు ఇవ్వబడ్డాయి అని మనకైతే చెప్పడం జరిగింది. ఇక పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏం చూద్దాం. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ మరియు న్యూట్రాన్లు ఉంటాయని మనకు తెలుసు. పరమాణులోని ప్రోటాన్ సంఖ్య దాని పరమాణు సంఖ్య అవుతుంది. దీన్ని Z తో సూచిస్తారు. ఒక మూలకంలోని పరమాణువులన్నింటికీ ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది. నిజానికి పరమాణువులను వాటి ప్రోటాన్ల సంఖ్యతో నిర్వచిస్తారు. ఇక హైడ్రోజన్ Z = 1 ఎందుకంటే దాని కేంద్రకంలో ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది. అలాగే కార్బన్ Z = 6 ఎందుకంటే దాని కేంద్రకంలో 6 ప్రోటాన్లు ఉంటాయన్నమాట. ఓకేనా? సుఖ ద్రవ్యరాశి సంఖ్య. పరమాణు యొక్క ద్రవ్యరాశి కేవలం ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల ఫలితం అని చెప్తాము. ఇవి పరమాణు కేంద్రకంలో ఉంటాయి. ప్రోటాన్ మరియు న్యూట్రాన్ కేంద్ర కణాలను పిలుస్తారు. వీటిని న్యూక్లియాన్లు అని కూడా అంటారు. పరమాణు ద్రవ్యరాశి దాని కేంద్రకంలో ఉంటుంది అని చెప్పవచ్చు. కార్బన్ యొక్క ద్రవ్యరాశి 12 అంటే ఇక్కడ 6 ప్రోటాన్లు 6 న్యూట్రాన్ల యొక్క మనం ద్రవ్యరాశి సంఖ్యను తీసుకొని 12 అని చెప్తాము. అదేవిధంగా అల్యూమినియం తీసుకుంటే ఇందులో 13 ప్రోటాన్లు 14 న్యూట్రాన్లు ఉంటాయి కాబట్టి దీని యొక్క ద్రవ్యరాశి సంఖ్య 27 అనమాట. అదేవిధంగా దాంట్లో ఉండే ఎప్పుడు కూడా మనం రాసేటప్పుడు ఒక పరమాణువు రాస్తే ఎడం వైపు కిందన పరమాణు సంఖ్యను, అది ఎడం వైపు పైన దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్యను రాస్తారంట. ఉదాహరణకి నైట్రోజన్ మీరు చూడొచ్చు. ఇక తర్వాత మనకు వచ్చిన టాపిక్ ఏంటంటే ఐసోటోపులు అండి. గుర్తుపెట్టుకోండి, ఐసోటోప్
ఓకేనా. సో పరమాణు సంఖ్య సమానంగా ఉంటుంది, ద్రవ్యరాశి వేరువేరుగా ఉంటుంది. ఒకే మూలకానికి చెందినటువంటి పరమాణువులు ఒకే పరమాణు సంఖ్యను కలిగిన విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉంటాయన్నమాట. అంటే న్యూట్రాన్లు అనేవి అదనంగా ఉండవచ్చు. హైడ్రోజన్కు 3 విధానాలైనటువంటి పరమాణువులు ఉన్నాయి. ఒకటి ప్రోటియం అంటాం, దీన్ని సాధారణంగా హైడ్రోజన్ అని పిలుస్తాము, H11. సో H12 ఉందనుకో, దీన్ని డ్యూటీరియం అంటాం. అలాగే H13ని ట్రిటియం అంటాం అనమాట. సో మనందరికీ తెలుసు H2O అంటే మనం ఏమని పిలుస్తాం, వాటర్ అని పిలుస్తాం. మరి ఇవన్నీ హైడ్రోజన్సే కదా. అలాంటప్పుడు డ్యూటీరియం తీసుకొని D2O అని రాశాను అనుకోండి, దీని పేరు ఏమిటి? సో ఇది కూడా వాటరే, కాకపోతే ఇది సాధారణంగా మనం తాగే నీరు. D2 అనేసరికి దీన్నే భారజలము అని పిలుస్తారండి. సో భారజలం యొక్క ఫార్మేట్ అంటే డ్యూటీరియం ఆక్సైడ్ అని చెప్తారు. ఓకేనా. సో అది కూడా H2నే, బట్ అక్కడ H12 తీసుకుంటాం అనమాట. సో ప్రతిదాని పరమాణు సంఖ్య 1, కానీ ద్రవ్యరాశి సంఖ్యలు మాత్రం ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో వేరువేరుగా ఉన్నాయి. అలాగే మనం కార్బన్ చూడొచ్చు, C612 అండ్ C614 అని చెప్తాం. ఇక క్లోరిన్ చూసుకుంటే క్లోరిన్ 735 అండ్ 1737 అండి. ఓకేనా. 1735 ఆర్ 1737 అనమాట. ఈ రెండు కూడా మనం ఏం చెప్తాం, ఐసోటోపులు అని చెప్తాం. ఐసోటోపులు ఒకే మూలకానికి చెందినటువంటి పరమాణువులు ఒకే పరమాణు సంఖ్య వివిధ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని నిర్వచించవచ్చు. కనుక హైడ్రోజన్కి 3 ఐసోటోపులు ఉన్నాయని, ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం అని మనకి అవగాహన అయిందనమాట. అలాగే ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఏ అనేది పరమాణు ద్రవ్యరాశి, ఎక్స్ అనేది మూలకం గుర్తు, జెడ్ అనేది పరమాణు సంఖ్య అని చెప్పుకోం. చాలా మూలకాలు వాటి ఐసోటోపులను మిశ్రమంగా ఉంటాయి. మూలకపు ప్రతి ఐసోటోప్ ఒక శుద్ధ పదార్థం. ఐసోటోప్లో రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి, కానీ భౌతిక ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. క్లోరిన్ ప్రకృతిలో 3:1 నిష్పత్తిలో 35 వాటి యొక్క అనుభారాలు ఇందాక మనం చూసాం. 1735 అనేది 3 రెట్లు ఉంటే, 3 పార్ట్లు ఉంటే 1 పార్ట్ అనేది మనకి 35 అంటే 1737 అనేది ఉంటుందన్నమాట. ఇవి ఉంటాయి. అలాగే 2 క్లోరిన్ పరమాణుల ద్రవ్యరాశి సరాసరి మనం కట్టేటప్పుడు ఎంత వస్తుంది, 35.5. కాబట్టి ఒక సహజ మూలక పరమాణు ద్రవ్యరాశి ఆ మూలకానికి చెందినటువంటి వివిధ సహజ రూపాల పరమాణు ద్రవ్యరాశి సగటుగా మనం తీసుకుంటాం. అంతే, అంటే మనం సగటుగా తీసుకొని చెప్తాం, కానీ అంతేగాని ఆ ఐసోటోప్ యొక్క ద్రవ్యరాశి అంత ఉంటుందని మనం ఇప్పుడు చెప్పలేమన్నమాట. ఓకే. ఒకవేళ మూలకపు ఐసోటోపు లేకపోతే యథావిధిగా దాని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు మొత్తంగా ద్రవ్యరాశిని తీసుకుంటారు. మూలకం ఐసోటోపు రూపాలు లభిస్తే అది లభ్యత శాతాన్ని బట్టి సగటు ద్రవ్యరాశిని లెక్కిస్తారనమాట. అలాగే క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి 35.5 ఉంటుంది కాబట్టి, అంటే ప్రతి క్లోరిన్ అంత ఉంటుందని కాదనమాట. మనం కొంత క్లోరిన్ తీసుకుంటే అది 2 ఐసోటోపుల మిశ్రమంగా ఉంటుంది, దాని సగటు ద్రవ్యరాశి 35.5 అని చెప్తాం అనమాట. మరి ఈ ఐసోటోపుల యొక్క ఉపయోగం ఏమిటి చూద్దాం. ఒక మూలకానికి చెందినటువంటి ఐసోటోపులు రసాయన ధర్మాలు సమానమైనందువలన సాధారణంగా మనం మిశ్రమాలుగా భావిస్తాం, కానీ కొన్ని ఐసోటోపులు ప్రత్యేక ధర్మాలు కలిగి ఉన్నందున వివిధ రంగాల్లో వాటిని ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు మనం చూసుకుంటే యురేనియం అండి, ఇది న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతారు. ఇక రెండోది కోబాల్ట్, క్యాన్సర్ చికిత్సలో వాడతారు. మూడోది అయోడిన్, గాయిటర్ పనితీరు. ఓకేనా. గాయిటర్ చికిత్స కానివ్వండి, థైరాయిడ్ గ్రంథి పనితీరు గురించి చూస్తాను అనమాట. ఇక తర్వాత సోడియం అండి. సో మనకి ఎప్పుడు కూడా స్కానింగ్ చేసేటప్పుడు సోడియం ఐసోటోప్ని మన బాడీలోకి ఎక్కిస్తారండి. ఇక తర్వాత ఐసోబార్. ఐసోటోప్ అంటే ఒకే పరమాణు సంఖ్య వివిధ ద్రవ్యరాశులు. ఐసోబార్ అంటే ఒకే ద్రవ్యరాశి సంఖ్య వేరువేరు పరమాణు సంఖ్యలు. ఉదాహరణకు చూడండి, పరమాణు సంఖ్య 20, 18 గల కాల్షియం మరియు ఆర్గాన్. ఓకేనా. సో కాల్షియం 40, ఆర్గాన్ కూడా మీకు 40గానే ఉంటుందన్నమాట. పరమాణు ద్రవ్యరాశి 2 సమానంగా ఉన్నప్పటికీ పరమాణు సంఖ్య వేరువేరుగా ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటాము, ఒకేలా వేరువేరు మూలకాలకు చెందినటువంటి పరమాణువులు ఒకే ద్రవ్యరాశి సంఖ్యని కలిగి భిన్న పరమాణువుల సంఖ్యను మనం ఏమంటాం, ఐసోబార్లు అంటారు. ఐసోబార్ అంటే భారాల సమానం, పరమాణు సంఖ్య వేరువేరు. ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్లు కనుగొన్న ఖ్యాతి వరుసగా జేజే థామ్సన్ మరియు గోల్డ్ స్టైన్కి లభిస్తుంది కదా. అలాగే కేంద్రకం వచ్చేసరికి రూదర్ఫర్డ్ అని చెప్తారు. జేమ్స్ చాడ్విక్ వచ్చేసి న్యూట్రాన్ అని చెప్తాం. ధనాత్మక గోళంలో ఎలక్ట్రాన్ పొదగబడి ఉంటాయని జేజే థామ్సన్ చెప్పాడు. రూదర్ఫర్డ్ నిర్వచించిన ఆల్ఫా కణ పరిక్షేపణం ద్వారా కేంద్రకం ఆవిష్కరించబడింది. రూదర్ఫర్డ్ నమూనా ప్రకారం అతి స్వల్ప భాగంలోనే కేంద్రం ఉంటుంది, అది కూడా మీకు చెప్పాం 10⁻⁴లో ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ పరిభ్రమణం చెందుతాయి అని తెలిపాడు అనమాట. అయితే పరమాణు స్థిరత్వం ఇది వివరించలేకపోయింది. ఇక నీల్స్ బోర్ ప్రతిపాదించిన నమూనా చూస్తే దాదాపుగా విజయవంతమైందని చెప్పవచ్చు. కేంద్రకం చుట్టూ వియుక్త శక్తులు ఎలక్ట్రాన్లు వేర్వేరు కక్షల్లో పంపిణీ చేయబడతాయని ప్రతిపాదించాడు.
పరమాణు కర్పరం ఎలక్ట్రాన్లచే నింపబడి ఆ పరమాణు స్థిరత్వం పొంది నిష్క్రియాత్మం అవుతుంది. అంటే పూర్తిగా నిండిపోతే అది యాక్టివిటీ అని దానికి కూడా అనమాట. పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉంటాయని జేమ్స్ చాడ్విక్ కనుగొన్నాడు. సో కనుక ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు 3 పరమాణు ఉపకణాలు అనేవి పరమాణులు ఉంటాయి. ఎలక్ట్రాన్కు రుణావేశం, ప్రోటాన్ ధనావేశం ఉంటుంది. న్యూట్రాన్కి ఎలాంటి ఆవేశం ఉండదు. ఎలక్ట్రాన్ రుణావేశం, ప్రోటాన్లో ధనావేశం మరియు న్యూట్రాన్ ఎలాంటి ఆవేశం ఉండదని తెలుసు. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరమాణు అంటే ప్రోటాన్ ద్రవ్యరాశిలో 1/2000 వంతు ఉంటుంది. ఇంకా మనం చెప్తే 1850 ఉంటుందండి. న్యూట్రాన్ ద్రవ్యరాశిని ఒక యూనిట్గా తీసుకుంటారు. పరమాణుల కర్పూరాలు KLMNలుగా సూచిస్తారు. సంయోగ సామర్థ్యంను వాటి సంయోజకతనే మనం వ్యాలెన్సీ అని పిలుస్తాము. ఒక మూలకం పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ సంఖ్య ఆ మూలక పరమాణు సంఖ్యకు సమానం. మూలక పరమాణు భారం దాని కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యకు సమానం. ఐసోటోపులు అనేవి ఒక మూలకం చెందిన వివిధ పరమాణు ద్రవ్యరాశి గల పరమాణులు అని చెప్తాము. వేరు వేరు పరమాణు సంఖ్యను కలిగి ఒకే పరమాణు ద్రవ్యరాశి గల పరమాణువులే ఐసోబార్లు. పరమాణులను వాటిలో ఉండే ప్రోటాన్ల సంఖ్య ఆధారంగా నిర్వచిస్తాము. అంటే వాటి యొక్క పరమాణు సంఖ్య అని చెప్పడం జరిగింది. ఇదండి పరమాణు నిర్మాణం సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో. ఈ వీడియో పైన మీ సలహాల సూచనలు ఇవ్వండి. అదేవిధంగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.